సో ఇది ఒక ఆగ్రహంలానే చూడాలి కదా బీజేపీ మీద. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, అటు రామ మందిరానికి సంబంధించినటువంటి వివాదం కావచ్చు, ఇటు పేపర్ లీక్ సంబంధించినటువంటి వివాదం కావచ్చు, అటు పార్లమెంటరీకి సంబంధించినటువంటి చర్చలు సజావుగా సాగలేకపోవడం, మోరోవర్ వీటన్నిటికీ సరైనటువంటి సమాధానం కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర లేకపోవడం, మోరోవర్ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇథనాల్ ఏదైతే కల్తీ ఉందో ఆ కల్తీ అంశం కూడా దేశవ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశంగా మారింది. సో ఇవన్నీ కలిపితే బీహార్లో ఓట్లేసిన వాళ్ళంతా కూడా 40 ఏళ్ళ లోపు వారే. అంటే ఒక యువత, ఒక తరం మూడో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. ఈ అంశాలన్నీ కొంత కేంద్రంగా చూడొచ్చు కదా. అప్పుడే మూడో ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారని నేను అనుకోను, కానీ బీజేపీ వ్యతిరేక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడంలో ఈ 3 ఇన్సిడెంట్స్ కూడా ఇవాళ బాగా ప్రవోక్ చేస్తున్నాయి యూత్ని. ఎందుకంటే సాధారణంగా మోరల్ అప్లికేషన్ ఆర్ఎస్ఎస్ అంటే మోరల్గా కరెక్ట్ ఉంటుంది అనేటువంటి జనరల్ ఒపీనియన్. అటువంటిది ఆ తర్వాత మరో తిరుపతిలో, భద్రాచలంలో, ఇంకో దేవాలయాలు ఇటువంటి సంఘటనలు జరిగితే అది సహజంగా డైరెక్ట్ లింక్ లేదు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ, అవి స్వతంత్రంగా నడుస్తున్నాయి. కానీ రామాలయ ఉద్యమాన్ని నడిపింది, నిర్మాణం చేసింది, నిర్వహించేది బ్యాకింగ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ కాబట్టి సహజంగానే అది దాని మీద ఇప్పుడు డైరెక్ట్ ఇంపాక్ట్ పడింది. అంటే గతంలోనే ప్రచారం అయింది, చుట్టూ 100 కిలోమీటర్ల దూరంలో రియల్ ఎస్టేట్ చేస్తారు బీజేపీ నాయకులు అనేటువంటి పుకారు ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నాయి. అది ఇప్పుడు అవినీతి బయటపడటంతో వీళ్ళు కూడా అవినీతికి అతీతులు గారు, వీళ్ళు కూడా అందరిలాంటి వాళ్ళే అనేటువంటి ఒక ఎరోజన్ వచ్చేసింది. ఆ ఎరోజను ఇవాళ తాత్వికంగా ఖచ్చితంగా అది బీజేపీకి దెబ్బ. ఇక రెండో విషయం రాజకీయ దెబ్బ ఏమిటంటే జంజి. దాని మీద ముందు అణుచేయడానికి చూడటం, కాల్పులు జరపటం. ఎక్కడైనా మీరు చూడండి, ఇక్కడే కాదు ఎక్కడైనా ఆ యువకుల మీద కాల్పులు జరిపితే, యువకుల మీద లాఠీ దెబ్బలు వేస్తే సహజంగా సానుభూతి కోల్పోతారు. మీరు ఎక్కడైనా చూడండి, అక్కడ అధికారంలో సిపిఎం ఉందా, లేకపోతే కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా, ఇంకోటి చూడండి, స్టూడెంట్స్ మీద లాఠీచార్జ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇన్నోసెంట్, వాళ్ళ కోరికల కోసమే వచ్చారు, వాళ్ళకేం పొలిటికల్ అప్లికేషన్ తోటి రాలేదు, ఇటువంటి ఒక సింపతి ఉంటది. అవును, తెలంగాణ ఉద్యమం కూడా ఆ కోణంలో చూడాలి కదా. చూడాలి. తర్వాత రెండోది అఫిలియేషన్ ఆర్గనైజేషన్స్ ఫోర్ ఫ్రంట్ లేవు. ఏది కాంగ్రెస్ అఫిలియేషన్ లేకపోతే లెఫ్ట్ అఫిలియేషన్ ఆర్గనైజేషన్స్ లేవు. జంజు ముందు ఫోర్ ఫ్రంట్లు ఉంది. కాబట్టి ఈ పేపర్ లీకేజ్ వల్ల దరిదాపు 1 కోటి కుటుంబాలు ఎఫెక్ట్ అయినాయి. 23 లక్షల మంది వాళ్ళ ఆశలు అడియాశలు అయినాయి అనేటువంటి దానికి ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఎంతమంది, ఒక ఎగ్జాంపుల్ అంటే మన మిత్రమా, జరిగేటువంటి సమీకరణ కాకుండా దాని ఇన్సిడెంట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనేది స్టడీ చేయాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యమం జరిగితే 1,00,000 మంది ఆడ సమీకరణం అయింది. కానీ జరిగితే ఆ అణచివేత తీరు మొత్తం రాష్ట్ర ప్రజల్ని కదిలించింది. దాంతో వెంటనే అధికారం కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ఢిల్లీలో 8,000 మంది వచ్చారు, ఎట్లా జరిగింది కాదు, ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అయింది, తర్వాత రీజన్ కరెక్టా కాదా స్టూడెంట్స్ వచ్చింది అనేది ఇవాళ దేశవ్యాప్త ప్రభావం కలగజేసింది. దాంతో జనరల్ అట్మాస్ఫియర్ ఇది రెండోది. తర్వాత మూడవది ఇథనాల్ అనే దాన్ని అసలు ఇది ఎక్స్పర్ట్స్ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎక్స్పర్ట్స్ 50-50 ఉన్నారు. కొంతమంది ఏం కాదు వెహికల్స్ కంటే, కొంతమంది కాదు దెబ్బతింటున్నాయి అంటున్నారు. సోషల్ మీడియాలో దెబ్బతిన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఇటువంటి ఒపీనియన్ డివిజన్ ఉన్నప్పుడు దాన్ని గవర్నమెంట్ ఆచరించడానికి ముందుకు రాకూడదు. కానీ ఇది బలవంతంగా రుద్దబోతుర్రు అనేటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ ఉంటే దాన్ని కేజ్రీవాల్ ఇంకొంచెం ప్రవోక్ చేశాడు దేశవ్యాప్తంగా. ఈ ఇథనాల్ ఇష్యూ రాబోతుంది, అందరి వెహికల్స్ కి ఇదేదో మనకు ప్రజలకు లోన్ చేయబోతుర్రు అనేటువంటిది ఒకటి. తర్వాత గ్యాస్ 2వ సిలిండర్ లేకుండా పోతుంది, లేదా గ్యాస్ కనెక్షన్స్ టైట్ చేశారు, కొత్త గ్యాస్ కనెక్షన్ ఇవ్వట్లేదు. ఇవన్నీ ఒక జనరల్ ఒక నెగటివ్ వాతావరణం క్రియేట్ అయి ఉంది దేశంలో, దేశవ్యాప్తంగా. బీహార్లో ఇంకొంచెం దానికి దగ్గరగా ఉండటం, రాజధాని దగ్గర ఉండటం, బీహార్లో కూడా విద్యార్థులు మూగాటం, ఇవన్నీ కూడా దానికి తోడ్పడాయి. సరే, ఎన్నికల ప్రచారం టైంలో ప్రశాంత్ కిషోర్ ఒక మాట అన్నారు, మేము ఆర్జేడీ కాంగ్రెస్ మద్దతుతో గెలవడం అనేది సాధ్యం కాదు, చాలా కాలంగా బీజేపీ కోటేస్తున్నటువంటి ప్రజలు ఎవరుతున్నారో, సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దాంట్లో మార్పు కోరుకోవాలని మాకు ఓటేసినప్పుడే మేము గెలుస్తాం అన్న కామెంట్ని ఆయన చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మార్పు కోరుకోవడంలో ఈ మనం బంకీపూర్ని ఒక ఎపిసోడ్గా చూడొచ్చా, ఇది ఒక ఎగ్జాంపుల్గా చూడొచ్చా? ఆ పీకే వ్యూహకర్త కదా,
అనేక రాష్ట్రాల్లో ఆయన సక్సెస్ఫుల్ గా అమలు జరిపాడు అవును. తన వ్యూహాల్ని. అధికారంలో కూడా పార్టీలు వచ్చాయి. అది ఒక వ్యూహం. ఎందుకంటే ప్రజల్ని ఆలోచించే బీజేపీ వెనకాల లేదా జేడీ వెనకాల ఉన్నటువంటి ప్రజల్ని ఆలోచించేటట్టుగా చేయగలిగాడు. అది నిజమే. కానీ అది కడుపులో పెట్టుకుంటే ప్రజలు ఆలోచించరు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ప్రజలే మా గెలుపుకు తోడ్పడాలి, వాళ్ళ వల్ల సాధ్యమైతే అంటే సహజంగానే వాళ్ళని ఆలోచింపజేసాడు. తర్వాత రెండోది ఆర్జేడీ డిస్కరేజింగ్ సిచ్యువేషన్ లో ఉంది. వాళ్ళు గత అసెంబ్లీ రిజల్ట్స్ లో కానీ ఆ తర్వాత కూడా. కాబట్టి కొత్తదనం ఏం లేదు. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సెన్సేషనల్ రిజల్ట్ తీసుకురాగలిగారు. సార్ కమింగ్ టు అంటే బంకింపూర్ విషయానికి వస్తే సార్, బంకింపూర్లో పూర్తిగా ఒక అర్బనైజ్డ్ ప్రాంతం, మోరోవర్ అక్కడ లిటరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో బీహార్లో అంటే సుమారు చూసుకుంటే కనుక 89% ఆఫ్ ది పీపుల్ గ్రామాల్లోనే నివసిస్తున్నటువంటి పరిస్థితి. సో అట్లాంటిది ఒక అర్బనైజ్డ్గా అక్కడటువంటి ట్రాఫిక్ సమస్యలు కానీ, అక్కడటువంటి మున్సిపల్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా చాలా కాలంగా యువతలోకి జొప్పించేలాగా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో లాంటి మూస పద్ధతి రాజకీయాలు కాకుండా యువతను టార్గెట్ చేస్తూ యువత ఓటు బ్యాంక్ కోసమే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ప్రచారం మొత్తం కూడా సాగింది. సో రేపు పొద్దున ఈ బంకింపూర్ టు బీహార్ వరకు ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ జర్నీని చూడొచ్చా మనం? ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే గతంలో అసలు పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదా తను ఒక ప్రజాప్రతినిధులు కానీ లేరు. అయినా బీహార్ అసెంబ్లీలో ఫైట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఒక బేస్ దొరికింది. ఆ బేస్ను ఆధారం చేసుకొని ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. పొలిటికల్ అధికారంలోకి వస్తాడా లేదా అనేది 4 ఏళ్ల ముందు చెప్పడం కరెక్ట్ కాదు. కానీ పొలిటికల్ ఫోర్సెస్ లో ఒక వ్యూహాత్మకమైనటువంటి మార్గాన్ని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది సహజంగానే నేషనల్ ఏరియాలో దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చదువుకున్న వాళ్ళు గతంలో బెంగాల్ స్వాతంత్రోద్యమంలో ఇవాళ దేశమంతా ఇవాళ ఆలోచిస్తే బెంగాల్ రేపటి గురించి ఆలోచిస్తే అనేటువంటి పేరు ఎట్లుందో అది ఇవాళ ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్న దగ్గర మిగతా జనానికన్నా అడ్వాన్స్ ఉంటున్నారు. దాంట్లో మనం చాలా చోట చూసాం గ్రాడ్యుయేట్ రిజల్ట్స్ ముందు ఒక ఇండికేషన్ మిగతా జనానికి అనేటువంటి దగ్గర అధికారాలు రాకపోయినా ఎక్కువ సీట్లు వస్తున్నాయి ఆ గెలుచుకున్నటువంటి పార్టీలకు. ఇది ఒక ఇండికేషన్. ఎందుకంటే బంకింపూర్ వెస్ట్ పాట్నా దరిదాపు ఒక అర్బన్ నియోజకవర్గం.